హలో ఎవ్రీవన్. ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి ఇంకా కేవలం 1 వీక్ మాత్రమే మిగిలుంది. ఈ లాస్ట్ 7 డేస్‌ని స్మార్ట్‌గా యూజ్ చేస్తే మీ స్కోర్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావచ్చు. సో, ఆ స్ట్రాటజీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ వీడియోలో మనం ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి లాస్ట్ 1 వీక్ ప్రిపరేషన్ కోసం కంప్లీట్ రోడ్ మ్యాప్ డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఇంపార్టెంట్ సిలబస్, హై వెయిటేజ్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్ టాపిక్స్, లాస్ట్ 7 డేస్ స్ట్రాటజీస్, టైమ్ మేనేజ్మెంట్, మాక్ టెస్ట్ స్ట్రాటజీ, ఎగ్జామ్ డే గైడ్‌లైన్స్, కామన్ మిస్టేక్ టు అవాయిడ్, అలాగే ఫైనల్ రివిజన్ టిప్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్స్ అన్నీ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్‌ని స్మార్ట్‌గా ప్లాన్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాయి. సో, చాలామంది క్యాండిడేట్స్ లాస్ట్ 1 వీక్‌లో టెన్షన్ పడుతూ ర్యాండమ్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ స్మార్ట్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఫోకస్ చేయాలి, ఏం రివిజన్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి అనే క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ప్రతి సెక్షన్‌లో ప్రాక్టికల్ టిప్స్, ఎగ్జామ్ ఓరియెంటెడ్ స్ట్రాటజీ, అలాగే స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్‌ఫుల్ సజెషన్స్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ ఫర్ ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్. ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఓవరాల్‌గా 3 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. ఈ 3 సెక్షన్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి. సో, కాబట్టి ప్రతి సబ్జెక్ట్‌కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ లాస్ట్ 1 వీక్ ప్రిపరేషన్‌లో కంప్లీట్ సిలబస్ కవర్ చేయాలని ట్రై చేయకుండా, ప్రతి సబ్జెక్ట్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని రివైజ్ చేస్తూ బ్యాలెన్స్‌డ్ ప్రిపరేషన్ మెయింటైన్ చేయాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తుంది. రీజనింగ్ లాజికల్‌ని ఎవాల్యుయేట్ చేస్తుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటికల్ ఎబిలిటీని చెక్ చేస్తుంది. కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్‌లో మంచి ప్రిపరేషన్ ఉంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి స్ట్రాంగ్ ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి ఇంగ్లీష్ 40 మార్క్స్‌కుంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్‌కుంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్క్స్‌కుంటుంది. సో, ఫస్ట్ ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడ 8-10 క్వెషన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని బేస్ చేసి క్వెషన్స్ అడుగుతారు. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ప్యాసేజ్‌ని కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలి. లాస్ట్ 1 వీక్‌లో డైలీ 2, 3 రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్‌లో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. అందులో కొన్ని వర్డ్స్ బ్లాంక్‌గా ఉంటాయి. ఆప్షన్స్ నుండి కరెక్ట్ వర్డ్ సెలెక్ట్ చేయాలి. గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ మీనింగ్ మీద మంచి గ్రిప్ ఉంటే ఈ టాపిక్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. ఎర్రర్ డిటెక్షన్‌లో సెంటెన్స్‌లో గ్రామర్ మిస్టేక్ ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ లాంటి కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. గ్రామర్ బేసిక్స్ రివైజ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ నుండి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పారాజంబుల్స్. ఇక్కడ 5 క్వెషన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, పారాజంబుల్స్‌లో సెంటెన్స్ కరెక్ట్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. లాజికల్ ఫ్లో ఐడెంటిఫై చేయడం ఇక్కడ కీ. స్టార్టింగ్ సెంటెన్స్, లింకింగ్ వర్డ్స్ ఇంకా కంక్లూడింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై చేస్తే క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ రీప్లేస్‌మెంట్‌లో సెంటెన్స్‌లో రాంగ్ ఫ్రేజ్‌ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేయాలి. గ్రామర్ నాలెడ్జ్‌తో పాటు సెంటెన్స్ మీనింగ్ అర్థం అవ్వాలి. ఇంకా ఇది స్కోరింగ్ టాపిక్ కాబట్టి లాస్ట్ వీక్‌లో కంపల్సరీ రివైజ్ చేయండి. సో, నెక్స్ట్ వర్డ్ స్వాప్. ఇందులో నుంచి 3-5 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వర్డ్ స్వాప్‌లో 2 వర్డ్స్ ఇంటర్‌చేంజ్ అయ్యి ఉంటాయి. సో, కరెక్ట్ పొజిషన్స్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాలి. సెంటెన్స్ మీనింగ్‌ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్, ఇంగ్లీష్ సెక్షన్‌లో ఎక్కువ ఫోకస్ రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఇంకా ఎర్రర్ డిటెక్షన్ మీద పెట్టండి. డైలీ 30-40 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ సెక్షన్‌లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 40 మార్క్స్ ఉంది. లాస్ట్ ఇయర్‌లో 30 మార్క్స్ ఉండే. ఈసారి వచ్చేసి 40 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. స్కోరింగ్ సెక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ. సో, ఇంగ్లీష్ మీద ఇక్కడ రీడింగ్ కంప్రెషన్, క్లోజ్ టెస్ట్ మీద చాలా గ్రిప్ పెట్టండి. ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 15 నుంచి ఒక 16 క్వెషన్స్ వరకు ఇక్కడ వస్తున్నాయి. సో, ఎర్రర్ డిటెక్షన్ ఇంకా పారాజంబుల్స్ నుంచి ఒక 10 క్వెషన్స్ కవర్ అయితున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ రీప్లేస్‌మెంట్, వర్డ్ స్వాప్ నుంచి ఒక 5 నుంచి ఒక 8 క్వెషన్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రీడింగ్ కంప్రెషన్‌కి, క్లోజ్ టెస్ట్‌కి ఇవ్వండి. అండ్ రీడింగ్ కంప్రెషన్ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనకి ఇంగ్లీష్‌కి ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో, 1 అవర్ ఎగ్జామ్ కాబట్టి 20 మినిట్స్ ఉంటుంది కాబట్టి, సో, మీరు కింది 5 గ్రామర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి రీడింగ్ కాంప్రిహెన్షన్‌ని
పేరా అర్థం చేసుకొని సో లాస్ట్‌లో అటెంప్ట్ చేయడం బెటర్ అని నా సజెషన్. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ అనమాట. సో ఇందులో ఫస్ట్ అర్థమెటిక్ ఎబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అర్థమెటిక్ ఎబిలిటీ ఎస్‌బీఐ పీఓ క్వాంట్ సెక్షన్‌లో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ అనమాట. సో ఇందులో పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ఇంకా పార్ట్నర్‌షిప్, ఏజెస్ లాంటి చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తాయన్నమాట. సో అర్థమెటిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆల్మోస్ట్ 10 నుంచి 14 క్వెషన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఫార్ములాస్ రివైజ్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ఓన్లీ 4 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ లాంటి ఫార్మాట్స్‌లో క్వెషన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ కాలిక్యులేషన్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1 వీక్‌లో ప్రతిరోజు మినిమమ్ 2 డీఐ సెట్స్ సాల్వ్ చేయండి. ఫాస్ట్ కాలిక్యులేషన్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్‌లో చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 10 నుంచి 12 క్వెషన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్యాస్లెట్ డీఐ. సో క్యాస్లెట్ డీఐలో గ్రాఫ్ ఉండదు. ఒక పేరాగ్రాఫ్ లేదా డేటా టేబుల్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని క్వెషన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని కేర్‌ఫుల్ రీడ్ చేసి ఇంపార్టెంట్ వాల్యూస్ ఐడెంటిఫై చేయండి. సో తర్వాత క్వెషన్ సాల్వ్ చేస్తే కన్‌ఫ్యూజన్ తగ్గిపోతుంది. సో ఇక్కడ మనకు 3-5 క్వెషన్స్ అంటే ఒక అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి ఒక 10 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డీఐ నుంచి 10 ఇక్కడ ఒక 2 ఎక్స్‌పెక్ట్ చేయండి. అంటే 3 ఎక్స్‌పెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 23 క్వెషన్స్ అనేటివి టచ్ అయిపోతాయి. 30 మార్క్స్‌కి 23 క్వెషన్స్ ఈ 3 టాపిక్స్ నుంచి మనకు టచ్ అవుతాయన్నమాట. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ క్వెషన్స్ కొన్ని ఎగ్జామ్స్‌లో తక్కువ రావచ్చు. కొన్ని ఎగ్జామ్స్‌లో అసలు రాకపోయినా పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇది స్కోరింగ్ టాపిక్ కాబట్టి బేసిక్ బాడ్మాస్ రూల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, పర్సెంటేజ్ వాల్యూస్ రివైజ్ చేయండి. సో ఈజీ మార్క్స్ స్కోర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 2 అన్నా, 1 అన్న క్వెషన్స్ ఆల్మోస్ట్ 3 అన్నా రావచ్చు. సో నెక్స్ట్ నంబర్ సీరీస్ అనమాట. నంబర్ సీరీస్‌లో మిస్సింగ్ నంబర్ ఐడెంటిఫై చేయాలి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్, క్యూబ్, ప్రైమ్ నంబర్స్, ఆల్టర్‌నేట్ ప్యాటర్న్స్ లాంటి కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి క్వెషన్స్ తక్కువ రావచ్చు. కానీ బేసిక్ సాల్వింగ్ మెథడ్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్, స్క్వేర్ రూట్, మెథడ్ లాంటి బేసిక్ రివైజ్ చేయండి. టైం ఉంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో మాక్సిమం ఫోకస్ ఆన్ అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్యాసలెట్ డీఐ మీద పెట్టండి. ఈ 3 టాపిక్స్ నుండి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ఫార్ములాస్ రివైజ్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తే క్వాంట్ సెక్షన్‌లో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్‌లో రీజనింగ్ సెక్షన్ చాలా స్కోరింగ్ సెక్షన్ అని చెప్పొచ్చు. కానీ టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది క్యాండిడేట్స్ పజిల్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి మిగతా ఈజీ క్వెషన్స్ మిస్ అవుతారు. సో ఇక్కడ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అండ్ పజిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ 20-25 క్వెషన్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. సో సర్క్యులర్ అరేంజ్‌మెంట్, లీనియర్ అరేంజ్‌మెంట్, బాక్స్ పజిల్, ఫ్లోర్ పజిల్, మంత్ బేస్డ్ పజిల్, స్కెడ్యూల్ పజిల్ లాంటి డిఫరెంట్ టైప్స్ ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 1 వీక్‌లో ప్రతిరోజు మినిమమ్ 4-5 పజిల్స్ ప్రాక్టీస్ చేయండి. ఈజీ పజిల్స్‌తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ మీడియం లెవెల్‌కి వెళ్ళండి. ఒక పజిల్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. సాల్వ్ కాకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి మూవ్ అవ్వండి. సో నెక్స్ట్ సిలోజియం. సో ఇక్కడ 1-3 క్వెషన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సిలోజియం నుంచి యూజువల్లీ ఆల్, సమ్, నో, ఓన్లీ లాంటి స్టేట్మెంట్స్‌ని బట్టి కంక్లూజన్స్ ఐడెంటిఫై చేయాలి. వెన్ డయాగ్రామ్ టెక్నిక్ యూజ్ చేస్తే ఈ క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్‌ఈక్వాలిటీ.
సో, ఇక్కడ మనం లాస్ట్ 7 డేస్ స్ట్రాటజీస్ అనేది డిస్కస్ చేద్దాం. సో, మనం ఫస్ట్ ఏందంటే హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్‌ని రివైజ్ చేయాలి. అంటే రీడింగ్ కంప్రెషన్ అల్లా, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్‌మెంట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పజిల్స్, ఇలా టాపిక్స్ రివైజ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంటాయి. సో, అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, డైలీ 1-2 వరకు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవాలి. సో, మార్క్ టెస్ట్‌లో మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అనేది అనలైజ్ చేయడం. ఇంకా మనం ఒక షార్ట్ నోట్స్, ఇంకా ఫార్ములాస్ ఒక దగ్గర రాసి పెట్టుకొని రివైజ్ చేస్తూ ఉండాలి. సో, ఏందంటే జెన్యూన్‌గా మనం చేసిన మిస్టేక్స్‌ని ఒప్పుకొని, సో, నెక్స్ట్ ఆ మిస్టేక్స్ మళ్ళా రాకుండా చూసుకోవాలి. సో, కొత్త టాపిక్స్ ఇప్పుడున్న టైంలో నేర్చుకోవడం కరెక్ట్ కాదు. సో, నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెంట్‌గా ఉండండి. సో, ఎగ్జామ్ టైంలో కూడా టెన్షన్ తీసుకోకుండా మంచిగా రాయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ 7 డేస్‌లో. సో, డైలీ మాక్ టెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ డిస్కస్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి రిసోర్సెస్ కూడా తీసుకోండి. సో, నెక్స్ట్ టాపిక్‌లో మనం మాక్ టెస్ట్ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాము. సో, మాక్ టెస్ట్ ఎలా రాయాలి? ఎలా అటెంప్ట్ చేయాలి? సో, మాక్ టెస్ట్ లాస్ట్ 1 వీక్ ప్రిపరేషన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది క్యాండిడేట్స్ ఎక్కువ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. కానీ అనలైజ్ చేయరు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. డైలీ 1-2 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. పాసిబుల్ అయితే యాక్చువల్ ఎగ్జామ్ టైమ్‌లోనే మాక్ రాయండి. అంటే 60 మినిట్స్‌లో మాక్ రాసుకోండి. సో, ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్‌కి మైండ్ అలవాటు పడిపోతుంది. సో, టైమ్ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు సెక్షన్ వైస్ టైమ్ మేనేజ్‌మెంట్ మెయింటైన్ చేయాలి. సో, ఎక్కువ అటెంప్ట్స్ చేయడం కన్నా అక్యురసీ మెయింటైన్ చేయడం మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఎస్‌బీఐ పీఓలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది 1/4. సో, మాక్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక స్కోర్ చూసి స్టాప్ చేయకండి. ప్రతి మార్క్‌ని డీటెయిల్‌గా అనలైజ్ చేయండి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? ఏ టాపిక్ స్ట్రాంగ్‌గా ఉన్నాయో, ఏది ఏ ఏరియా ఇంప్రూవ్ చేసుకోవాలో అండ్ రాంగ్ ఆన్సర్స్‌ని ఇమ్మీడియేట్‌గా రివైజ్ చేయండి. అదే మిస్టేక్‌ని నెక్స్ట్ మార్క్‌లో రిపీట్ అవ్వకుండా చూసుకోండి. సో, నెక్స్ట్ డైలీ ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేస్తూ స్పీడ్, అక్యురసీ 2 ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మాక్ టెస్ట్ మీ నాలెడ్జ్‌ని మాత్రమే కాదు, ఎగ్జామ్ టెంపరమెంట్, కాన్ఫిడెన్స్ మరియు టైమ్ మేనేజ్‌మెంట్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి లాస్ట్ 1 వీక్‌లో స్మార్ట్‌గా మార్క్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ డే పర్ఫార్మెన్స్ చాలా బెటర్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ మనం టైమ్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎగ్జామ్ సక్సెస్‌కి ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో టైమ్ మేనేజ్‌మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. అండ్ 100 క్వెషన్స్ ఉంటాయి. అంటే యావరేజ్‌గా ఒక్క క్వెషన్‌కి చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే సెక్షన్ వైస్ టైమ్ ప్లాన్ రెడీగా ఉండాలి. ఒక బ్యాలెన్స్ స్ట్రాటజీ ప్రకారం ఇంగ్లీష్‌లో 20 మినిట్స్, రీజనింగ్‌కి 20 మినిట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి 20 మినిట్స్ అలొకేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ని మాక్ టెస్ట్‌లోనే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ డే కాన్ఫిడెంట్‌తో అటెంప్ట్ చేయగలరు. సో, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక డిఫికల్ట్ క్వెషన్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ముందుగా ఈజీ క్వెషన్‌ని డైరెక్ట్‌గా క్వెషన్స్ కంప్లీట్ చేసి తర్వాత టైం ఉంటే డిఫికల్ట్ క్వెషన్‌కి రిటర్న్ అవ్వండి. టైమ్‌ని రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తూ సెక్షన్ వైస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. సో, ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్‌కి ఎక్కువ అటెంప్ట్ చేయడం ఒకటే గోల్ కాదు. కరెక్ట్ టైమ్ మేనేజ్‌మెంట్, స్పీడ్ మరియు అక్యురసీ కంబైన్ అయితే మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్‌లో కామ్‌గా ఉండండి. టైమ్‌ని స్మార్ట్‌గా యూజ్ చేయండి. ప్రతి మినిట్‌ని ప్రొడక్టివ్‌గా మార్చుకోండి. సో, టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, డోంట్ పానిక్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్. సో, 1 మినిట్ కన్నా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయొద్దు. టైమ్ కన్జ్యూమింగ్ క్వెషన్స్‌ని స్కిప్ చేయండి. సో, అక్యురసీతోని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈచ్ క్వెషన్‌కి నెగెటివ్ మార్క్ ఉంటుంది. సో, 1/4 నెగెటివ్ మార్క్ ఉండడం వల్ల మన స్కోర్ తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, టైమ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఏ ఆన్సర్ పడితే ఆ ఆన్సర్ పెడితే సో, మన స్కోర్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఎగ్జామ్ డే గైడ్‌లైన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో, బిఫోర్ ఎగ్జామ్ ఏం తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. సో, ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు మన అడ్మిట్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేయండి. దాంతో పాటు సేఫ్టీ కోసం 2 ఎక్స్‌ట్రా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్‌లో మెన్షన్ చేశారు. సో,
ఎందుకంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్‌లో అవి అవసరం పడొచ్చు. ఒరిజినల్ ఫోటో, ఐడీ ప్రూఫ్ ఉదాహరణకి లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి కంపల్సరీ క్యారీ చేయండి. మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఏం క్యారీ చేస్తారనేసి ఒక సెక్షన్ ఇచ్చారు. సో, అక్కడ ఏమిచ్చారో అది మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో, ఎగ్జామ్ సెంటర్‌కి లాస్ట్‌లో వెళ్ళకుండా కనీసం ఒక 30 మినిట్స్ ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే వెరిఫికేషన్ ప్రాసెస్‌ని టెన్షన్ లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్ ఇచ్చే ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌ని జాగ్రత్తగా ఫాలో చేయండి. ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ అట్లా ఏం తీసుకెళ్ళకండి. సో, నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ అనమాట. సో, చాలామంది ఎగ్జైట్‌మెంట్ లేదా టెన్షన్ వల్ల డైరెక్ట్ క్వెషన్స్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇన్‌స్ట్రక్షన్స్ మిస్ అయితే అన్నెసెసరీ మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. క్వెషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ముందుగా ఈజీ క్వెషన్ అటెంప్ట్ చేయండి. డిఫికల్ట్ క్వెషన్ మీద టైం వేస్ట్ చేయకుండా స్కిప్ చేసి తర్వాత రిటర్న్ అవ్వండి. సెక్షన్ వైస్ టైమ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ప్రతి మినిట్‌ని స్మార్ట్‌గా యూజ్ చేయండి. సో, గుర్తుంచుకోండి లైక్ ఎక్కువ అటెంప్ట్స్ చేయడం కన్నా అక్యురసీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రాంగ్ ఆన్సర్స్‌కి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ మధ్యలో టెన్షన్ లేదా పానిక్‌కి గురి కాకండి. ఒక సెక్షన్ కొంచెం డిఫికల్ట్ అనిపించినా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా కొంచెం డిఫికల్ట్ నెక్స్ట్ క్వెషన్ మీద ఫోకస్ పెట్టండి. టైం మిగిలితే లాస్ట్‌లో మార్క్డ్ క్వెషన్స్‌ని ఒకసారి రివ్యూ చేసుకోండి. ఆబ్వియస్‌లీ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి ఎగ్జామ్‌ని కాన్ఫిడెంట్‌గా ఫినిష్ చేయండి. సక్సెస్ అనేది నాలెడ్జ్‌తో పాటు ఎగ్జామ్ హాల్‌లో కామ్‌గా డెసిషన్ తీసుకోవడం మీద కూడా డిపెండ్ అవుతుంది. సో, డోంట్స్. సో, ఫ్రెండ్స్ ఎగ్జామ్‌లో ముందుగా ఎగ్జామ్ సెంటర్‌కి ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ లాంటివి మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ డివైసెస్, క్యాలిక్యులేటర్ లేదా ఎలక్ట్రానిక్ డివైసెస్ లాంటివి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇవి రూల్స్‌కి అపోజిట్ ఉంటాయి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక డిఫికల్ట్ క్వెషన్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయడం అట్లా అవుతుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఒకవేళ మీరు ఇవి తీసుకుంటే దొరికిరనుకో, సో, నెక్స్ట్ ఎగ్జామ్ ఎస్‌బీఐకి సంబంధించిన ఎగ్జామ్స్ రాయకుండా వాళ్ళు మాల్ ప్రాక్టీస్ అని పెడతారు. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో, ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట ఎస్‌బీఐ పీఓకి. సో, స్టే కాన్ఫిడెంట్, గివ్ యువర్ బెస్ట్ అనమాట. సో, ఎలాంటి ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ తీసుకెళ్ళకండి. కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేయండి. టైమ్ మేనేజ్‌మెంట్ మంచి మంచి స్ట్రాటజీస్ యూజ్ చేయండి. సో, మీకొచ్చిన టాపిక్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో, డిఫికల్ట్ అనిపించిన టాపిక్‌ని స్కిప్ చేయండి. సో, లాస్ట్‌లో టైం మిలిగితే సో, ఆ డిఫికల్ట్ టాపిక్‌ని లాస్ట్‌లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో, నెక్స్ట్ మాక్ టెస్ట్ సంబంధించిన వీడియోస్ మన ఛానెల్‌లో వస్తాయి. సో, స్టే ట్యూన్.